వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అది చూసినట్లయితే మోడీ మీరే కాపాడాలి. కేసీఆర్ అరెస్ట్ ప్రచారంతో మోడీతో టచ్లోకి, మోడీతో రాయబారానికి కేటీఆర్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది తెలంగాణ రాజకీయాల్లో. ప్రభుత్వానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేకంగా నియమించిన సిట్టు ఈరోజు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చింది. ఆల్రెడీ ఈ కేసు విషయంలోనే ఇప్పటికే మనం చూసినట్లయితే ప్రభాకర్ రావు ఖండాంతరాలు దాటి వెళ్ళినా కూడా ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆయన పట్టుకొని మరీ లాక్కొచ్చి ఈరోజు జైల్లో పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు ఇటు ఆయన అంచెడుగా ఈ కేసులో చాలా కీలకంగా ఈ కేసుని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిన శ్రవణ్ రావుని కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సో ప్రతి నిత్యం కూడా ఇక వాళ్ళనే కాదు అటు ప్రణీత్ రావు మొదలుకొని అందరినీ విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక డేటా తయారు చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే సిట్టు కూడా అందరినీ కూడా దీనికి పిలిచే ప్రయత్నం చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటిదాకా పిలిచే ప్రయత్నం చేసింది. ఒక బండి సంజయ్ మొదలుకొని చాలామంది వరకు. ఇక ఈ క్రమంలో హరీష్ రావు కూడా మొన్న సిట్ ముందు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి హరీష్ రావును కూడా పూర్తిగా విచారించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలోనే అసలు కేసీఆర్ ఈ కేసులో ఆయన మీద సిట్ యాక్షన్ తీసుకుంటుందా, ప్రభుత్వం ఫోకస్ పెడుతుందా అని చర్చ జరిగింది. ఎందుకు ఈ చర్చ జరిగింది అంటే, రేవంత్ రెడ్డి ఒక నెల రోజుల క్రితం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్కి ఆయన మీద పెట్టాలనుకుంటే చాలా కేసులు ఉన్నాయి, ఆయన వెంటాడాలనుకుంటే చాలా కేసులు ఉన్నాయి, కానీ ఈరోజు ఒక ఫామ్ హౌస్లో బందీ అయిపోయి ఉన్నాడు ఓటమి తర్వాత, అంతకన్నా నేను వేసే పెద్ద శిక్ష ఏముంది, అది కూడా ఒక జైలే కదా, ఆయన చుట్టూ ఉంటుంది నా పోలీసులే కదా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సో కేసీఆర్ మీద అంత అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి వెళ్ళడేమో అనుకున్నారు అందరూ. నేనేమన్నా కేసీఆర్ని అరెస్ట్ చేసినా, నన్ను అరెస్ట్ చేసినట్టు అని రేవంత్ రెడ్డి అడుగుతున్న తీరుతో సో ఇక కేసీఆర్ రిలాక్స్ అయిపోతారేమో ఈ విషయంలోనే అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా రేవంత్ రెడ్డి మూవ్ని ఎవరు కూడా ఊహించలేం. చాలా విషయాలు అంత స్ట్రాటజిక్ ప్లే చేస్తూ ఉంటారు ఆయన. సో హరీష్ రావుని పిలిచినప్పుడే అనుకున్నారు నెక్స్ట్ కేసీఆర్ మీదే వస్తుంది అనేసి. దెన్ ఈరోజు కేసీఆర్ని ప్రత్యేకంగా అధికారులు వెళ్ళి ఆయన గాంధీనగర్లోని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని విచారణకు పిలవడం జరిగింది. అంతేకాదు మీరు మా ఆఫీస్కి రావక్కర్లేదు, మీకు ఫ్లెక్సిబుల్గా ఉన్న దగ్గర ఎక్కడైనా సరే మనం విచారణ చేద్దామంటే చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి ఫ్లెక్సిబిలిటీ? మాజీ ముఖ్యమంత్రిని ఇచ్చారా? అది కూడా ఇవ్వకుండా ఉండాల్సింది. దెన్ మొత్తానికైతే మాత్రం కేసీఆర్ రేపు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ లోపల ఆయన లాయర్ని పెట్టుకుని హడావుడిగా ఏదన్నా మోషన్ మూవ్ చేసిన కోర్టులో అదంతా ఈజీగా యాక్సెప్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. సో మస్ట్ అండ్ షుడ్ కేసీఆర్ ఈ రోజున విచారణకైతే హాజరు కావాల్సిందే. అయితే ఈ ఒక్కదాంతోనే ఆగిపోదు అది. కేసీఆర్ అరెస్ట్ అని చెప్పి అధికారుల మధ్య కాదు పొలిటికల్ సర్కిల్స్లో కూడా చాలా సీరియస్గా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కింగ్ పిన్గా ఉన్నారు ఆయన ఈ కేసు విషయంలో. ఇక్కడ ఈ కేసు గురించి చెప్పుకునే మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఇక్కడ కవిత చెప్తుంది స్వయంగా బయటకు వచ్చి, నా ఫోన్ ట్యాప్ చేశారు, నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు అని. హరీష్ రావుని కూడా ఎందుకు పిలిచిన మీ ఫోన్ ట్యాప్ చేశారు, మీ వైఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్తా ఉన్నారు అధికారులే. సో అటు సంతోష్ రావు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎవరైనా బుద్ధి బుర్ర ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో కూతురు ఫోను అల్లుడు ఫోను ట్యాప్ చేస్తారా? ఈ లెక్కన కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండాలి కదా. అంటే కేసీఆర్ తన పక్కన నీడని కూడా నమ్మలేదా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా అరాచకాలు చేయొచ్చు లైక్ జగన్మోహన్ రెడ్డి లాగా. కానీ ఇలాంటి ఒక అరాచకం కూడా చేయొచ్చా అనేది కేసీఆర్ని చూసే నేర్చుకోవాలి. గతంలో సినిమా నటుల్ని వాళ్ళ టికెట్ల పెంపు విషయంలోనో వాళ్ళ సినిమాల విషయంలోనో జగన్మోహన్ రెడ్డి థ్రెటన్ చేస్తే చంద్రబాబు అన్నారనమాట, ఇలా కూడా ఇండస్ట్రీని బెదిరించొచ్చా అనేది నాకు తెలియదు అని చెప్పేసి. అలాగే ఒక ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని అటు బిజినెస్ మెన్ను ఇటు సినిమా వాళ్ళను ప్రతి విషయంలో అందరినీ ఇలా థ్రెటన్ చేయొచ్చా? అధికారం శాశ్వతం అనుకున్నారా కేసీఆర్? నేను తెలంగాణ ప్రజల్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో భవిష్యత్తుని అంధకారం చేసేలా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ విషయంలో ఆయన మీద సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చున్నారు ఆ కేసు. కానీ దానికన్నా ఇది చాలా ఒక ఎమోషన్తో కూడిన కేసు ఇది. ఫోన్ ట్యాపింగ్ అంటే పక్కనున్న నీడ ఫోన్ కూడా నువ్వు టార్గెట్ చేయించావంటే, ఆ ఫోన్ కూడా ట్యాప్ చేయించావంటే నువ్వు ఎవరిని నమ్ముతావు? అంత ఇన్సెక్యూరిటీ ఏంటి కేసీఆర్కి? ఎందుకు వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేయించే ప్రయత్నం చేశాడు? ఇలా ప్రతి ఒక్కరు ఈరోజు కొన్ని వేలల్లో ఉన్నాయి ఆ రికార్డ్స్, ఫోన్ ఎవరెవరు ట్యాప్ చేశారనే అంశం మీద. అందరి ఫోన్లు, జర్నలిస్టులు లేదు, లాయర్లు లేదు, పోలీసు లేదు, ఉన్నతాధికారులు లేదు, పొలిటీషియన్స్ లేదు, ఇతర పార్టీ నేతలు లేదు, అందరి ఫోన్లు ట్యాప్ చేయించారు. బుర్రా బుద్ధి లేకుండా కేసీఆర్ చేసింది. ఇంకా మళ్ళీ దాన్ని మేము పద్ధతి ప్రకారం ప్రభుత్వ ప్రకారం ట్యాప్ చేయించాం మేము అని. ఏం థ్రెట్ ఉందని ట్యాప్ చేయించారు కేసీఆర్కి? ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది కేసీఆర్కి? సొంత అల్లుడి నుంచి కూతురు నుంచి థ్రెట్ ఉంటుందా? సో ఇంత దిక్కుమాలిన పని నాకు తెలిసి మన దేశ చరిత్రలోనే ఏ సీఎం కూడా ఇలాంటి దిక్కుమాలినతనానికి దిక్కుమాలిన చర్యలకు పాల్పడి ఉన్నాడు.
ఈ ఒక్క ఇష్యూ చాలు కేసీఆర్ జీవితాంతం ఫామ్ హౌస్‌లోనే ఉండడానికి, ప్రతిపక్షంలోనే ఉండడానికి. సో, ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నించాలి కేసీఆర్‌ను. నీకు 10 ఏళ్ల అధికారం ఇచ్చాం. తెలంగాణ బాపు అని నిన్ను కీర్తించాం. తెలంగాణ తెచ్చిన పితామహుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటే నిజమని నమ్మాం. నువ్వు మా ఫోన్‌లు కూడా ట్యాప్ చేయిస్తావా? ఎవరిని రాజ్యాంగాన్ని అవమానిస్తావా? అని తెలంగాణ సమాజమే క్వెషన్ చేయాలి ఈ రోజున. క్వెషన్ చేసింది కూడా తెలంగాణ సమాజం. అందుకే ఈరోజు ఇంట్లో కూర్చోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ గాని, ఆ తర్వాత వచ్చిన జూబ్లీ హిల్స్‌లో గాని ఘోర పరాజయం పాలై జనానికి కూడా ఫేస్ చూపించలేకపోతా ఉన్నారు. అలాంటిది రేపు ఈ విషయంలో మొన్న మాట్లాడుతూ కేసీఆర్ అసలు అదొక కేసా? ఆ రోజు ఇలాగే ఓటుకు నోటు ఇష్యూలో రేవంత్ రెడ్డి అడిగితే అదొక కేసా అని ఇట్లాగే తిట్టారు. ఈరోజు తొక్క తీస్తా, తోలు తీస్తా అని ఆమె చెయ్యేస్తే రేవంత్ రెడ్డి అని మాట్లాడారు. దానికి రేవంత్ రెడ్డి ఏదో రిటార్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. సో, మొత్తానికైతే కేసీఆర్ ఈ రోజున సిట్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. ఇదొక సంచలనం తెలంగాణ రాజకీయాల్లో. అయితే అంతటితోనే అధికారులు ఆగుతారా అంటే ఆగే పరిస్థితి కనిపించట్లా. కేసీఆర్ అరెస్ట్ అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర కూడా కేటీఆర్ దగ్గర ఉంది. ఇన్ కేస్ కేసీఆర్ అరెస్ట్ అయితే సో ఇప్పుడు దాకా ఏదో కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడ్డట్టే. అందుకే ఇప్పటికే కేటీఆర్ అలర్ట్ అయ్యారు. తన తండ్రి సూచనతోని బీజేపీతో రాయబారం నడిపిస్తా ఉన్నారు. బీజేపీతో సంప్రదింపులు జరిపిస్తా ఉన్నారు అనేదైతే ఒక సమాచారం బయటకు వస్తూ ఉంది. ఆల్రెడీ సీఎం రమేష్ గతంలో ఒక 6 నెలల క్రితం బయటపెట్టారు ఆయన. నా దగ్గరికే వచ్చారు. బీజేపీతో మేము విలీనం అవుతాం, లేకపోతే బీజేపీతో పొత్తులకు వెళ్తామని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది నా దగ్గరకు. బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి ఆయన ఒక బాంబు పేలిస్తే దాన్ని ఇప్పుడు దాకా కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు ఖండించే ప్రయత్నం చేయాల. సో, అంటే ఒక లూప్ లైన్ పెట్టుకున్నారు బీజేపీతో అవసరం ఉన్నప్పుడు టైఅప్ కావడానికి. సో, ఆ టైం ఇప్పుడు వచ్చింది కేటీఆర్‌కు. అందుకే ఈరోజు తన తండ్రి అరెస్ట్ అయ్యారంటే కనీసం ఆ శాంటిటీ గాని, ఆ పార్టీ భవిష్యత్తు గాని ఇంకా పూర్తిగా డైలమాలో పడ్డట్టే. పూర్తిగా బీఆర్ఎస్ ఖాళీ అయినట్లే. అసలే కవిత దెబ్బకు కునారిల్లిపోతా ఉంది. అసంతృప్త నేతలంతా తన వైపు రమ్మని ఆహ్వానిస్తా ఉంది ఆవిడ. తెలంగాణ జాగృతి, ప్రజా జాగృతి పేరుతోని ఈరోజు పార్టీ కూడా రిజిస్టర్ చేశారు ఆవిడ. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ మొత్తం కూసాలు కదిలిపోయినట్టే. అందుకే కేసీఆర్ ఇప్పటికే మోడీ దగ్గరికి రాయబారం పంపుతా ఉన్నారు. తన కొడుకుతోనే అంటున్నారు. అందుకే బీజేపీ అగ్రనేతలతో కూడా కేటీఆర్ టచ్‌లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. వీలైతే చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన మాట్లాడి మోడీతో అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా నడుస్తూ ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాత్రం ఈ రూపంలో ఫోన్ ట్యాపింగ్ రూపంలో కేసీఆర్ మెడ మీద అయితే కత్తిపెట్టారని మనం అనుకోవచ్చు. మరి ఈ విషయంలో మోడీ ఎంతవరకు కేసీఆర్‌ని సేవ్ చేస్తారు? ఎంతవరకు ఆయన కేటీఆర్ లాంటి వాళ్ళ రాయబారం ఫలిస్తుంది అన్నది మనం చూడాల్సింది.